హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ అతి సర్వత్ర విర్జయత్ అని ఏదో ఒక పురాణ కొటేషన్ ఒకటి ఉంది కదా. దాని మీనింగ్ ఏంటంటే, ఒరే యదవా, అతి అన్నిసార్లు పనికిరాదురా పనికి మాలినోడా అని. ఇక ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మనకు తెలుసు కదా, బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయ్యే ప్రతి కంటెస్టెంట్ ఏదో నాసా స్పేస్ టూర్కి సెలెక్ట్ అయినట్టు తెగ హంగామా చేస్తుంటారు. ఇదంతా కూడా కింగ్ నాగులు సార్ తప్పే అని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఆ షోకి సెలెక్ట్ అయిన ప్రతి గొట్టంగాడిని ఏదో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్టు వెల్కమ్ చేస్తుంటాడు కాబట్టి. ఇక ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, నేను రైతు బిడ్డనురా నాయనా అంటూ బీద ఏడుపులు ఏడ్చేసి బిగ్ బాస్ 7 విన్నర్ అయిన పల్లవి ప్రశాంతం అన్యాని పోలీస్ బాబాయిలు పట్టుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారంట. అదేంటి, గెలిస్తే అరెస్టింగ్ చేసేస్తారా ఏంటి అని ఆర్ నారాయణమూర్తి లెవెల్లో క్వశ్చనింగ్ చేస్తారా ఏంటి? అదేం కాదండి బాబు, గెలిచాక పల్లవి ప్రశాంతం అన్య అక్క రైతు బిడ్డ చేసిన అతికి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ అయ్యి పలువురి ఆస్తులకు నష్టం వాటిల్లి అందులో పబ్లిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని గుర్తించడంతో పోలీసులు సీరియస్ అయ్యారన్నమాట. మీకు గుర్తుందా, మొన్న ఆదివారం బిగ్ బాస్ 7 కప్ గెలిచాక కింగ్ నాగులు సార్ ఏ గేట్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడో కానీ పల్లవి ప్రశాంతం అన్యాని మాత్రం ఫ్రంట్ గేట్ నుంచి వెళ్ళొద్దు, అక్కడ పెయిడ్ జనం గలాటా చేస్తున్నారు అని చెప్పి బ్యాక్ గేట్ నుంచి వెళ్ళమని పోలీస్ బాబాయిలు సూచించారంట. ఇక మన రైతు బిడ్డ, అట్ నేను బ్యాక్ గేట్లో నుంచి వెళ్ళడం ఏంటి, నేనేమైనా దొంగతనం చేసినానా, ఐఆమ్ ద విన్నర్, ఐఆమ్ ద బిగ్ బాస్ విన్నర్ అంటూ బ్యాక్ గేట్ నుంచి వచ్చి మళ్ళీ ఫ్రంట్ గేట్ వైపు ఉన్న గుంపు దగ్గరకు ఓపెన్ టాప్ జీప్లో ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వచ్చాడంట. దాంతో అక్కడున్న పెయిడ్ జనం ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యి జై రైతు బిడ్డ అంటూ నినదిస్తూ పక్కనే వస్తున్న మిగతా కంటెస్టెంట్ల కార్లను ధ్వంసం చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేశారు. అంతేకాకుండా అటుగా వెళ్తున్న ఆర్టీసీ సిటీ బస్సులను కూడా ఆపి ధ్వంసం చేశారంట. దీంతో ఆర్టీసీ ఎండి అయిన సజ్జనార్ అంకుల్, ఎవర్రా మీరంతా అంటూ సీరియస్ అయ్యి అవన్నీ చేసిన వాళ్ళపైన ఇంకా అందుకు కారణమైన పల్లవి ప్రశాంతం అన్య పైన కూడా పలు సెక్షన్ల కింద కేసులు బుక్ అయ్యేలా చేశారంట. ఇక అప్పటి నుంచి మన పల్లవి అన్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని ఎక్కడికో ఎస్కేప్ అయిపోయాడంట. ఇక అప్పటి నుంచి మన పోలీస్ బాబాయిలు కూడా ఈ లేటెస్ట్ బిగ్ బాస్ విన్నర్ ఎక్కడ దొరుకుతాడా తాట తీద్దామా అని వెతికేస్తున్నారంట. ఇంట్లో వాళ్లకు నోటీసులు కూడా ఇచ్చారంట. ఇక ఇప్పుడు యాన్ నుంచి బయటకు వచ్చాడో కానీ రైతు బిడ్డ ప్రశాంతం అన్య బయటకొచ్చి కన్నీటి పర్యంతమవుతూ ఎవరో కక్షగట్టి కుట్రపూరితంగా తనను ఇబ్బంది పెడుతున్నారని, తనకు ఏదైనా జరగరానిది జరిగితే వాళ్ళదే పూర్తి బాధ్యత అని, వాళ్ళ ఫోటోలు కూడా ఒక వీడియోలో చేసి పెడతాను అని వాపోయాడు. ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు, ఏంట్రా ఈ పెంట మాకు, ఆ బిగ్ బాస్ ప్రోగ్రామే ఒక తలకాయ నొప్పి అనుకుంటే అది అయిపోయిందిలే అని సంతోషపడుతూ ఉంటే మధ్యలో మీ కంపు ఇంకా దరిద్రంగా ఉంది కదరా నాయన్లారా అంటూ కొనియాడుతున్నారని సమాచారం. ఒకసారి ఆలోచించండి, అన్ని ఏదేదో పెడుతున్నట్ట అవి కాదు. నేను ఏడిపోను, నేనేం తప్పు చేయలే. ఎవరన్నా నా విషయంలో నేను వీడియో ఇవ్వలేదు అని కావాలని చెప్తారు. నేను ఇంకా ఒక 3-4 ఉన్నారు, వీళ్ళైతే వాళ్ళ ఫోటోలు ఇట్లా పెడతాను. నాకేమన్నా అయినా వాళ్ళే బాధ్యత, వాళ్ళ ఫోటోలు ఇట్లా పెడతాను. ఒక 4-5 ఉన్నారు, ఆ వీడియో ఇట్లా నేను పెడతా. ఏమన్నా నాకైతే ఈ మీడియా నుంచి వాళ్ళ 4-5 ఆ మీడియాలో పేరు అది నేను ఇట్లా చెప్తా, వాళ్ళు నన్ను తప్పుగా పోర్ట్రేట్ చేస్తారు. వాళ్ళ ఎవరో మీ ఫోటోలు ఇట్లా పెడతా, మీరు ఇట్లా చూడాలి, ప్రజలందరూ చూస్తారు. నేను ఏడికి పోలే, నేను ఈయన ఉన్నా, మీ అందరికీ చెప్తున్నా, నేను ఈయన ఉన్నా, ఏడికి పోలే, నేను ఈయనే ఉంటా, ఇంటికాడనే ఉంటా చెప్తున్నా. నేను ఏడిపోనా, నేను ఏడిపోతాను, మీరు ఎవరో తప్పుగా అన్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.